ఒక చట్టం ఉంది, రేట్ ఎంత ఏంటి అనేది. సరే జగన్ ప్రభుత్వం హయాంలో చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక చట్టం చేయడానికి ఏది రేట్లు వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక కమిటీ, హోం కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ. అంటే సినిమా వాళ్ళకి ఇక్కడ లైఫ్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా నిర్మాత ఏం చేస్తాడంటే కోర్టుకి వేస్తాడు, అయ్యా నేను టికెట్ రేట్లు పెంచమని అడిగాను ప్రభుత్వాన్ని, వాళ్ళేమో కమిటీ వేసామన్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేదు, కాబట్టి నా ఇష్టం వచ్చిన రేటుకి నేను అమ్ముకుంటాను అంటాడు. అప్పుడు కోర్టు ప్రభుత్వాన్ని అడుగుతుంది, ఏమయ్యా వీళ్ళు ఎట్టు అడుగుతున్నారు, అవునవును మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆ కమిటీ వేసాం, అది తేలాలి అంటారు. సరే అట్టయితే కనుక ఎక్కువ ఇబ్బంది కలగకుండా మీరు తీసుకోండి అయ్యా అని వీళ్ళు చెప్తారు. ఇలాగా 2014-19 మధ్యలో టికెట్ ఇష్టారాజ్యంగా నడిచింది. జగన్ వచ్చాక జరుగుతున్నప్పుడు రేటు ఫిక్స్ చేసేసాడు, ఉన్న రేట్లను తగ్గించాడు. వాస్తవంగా అందరు హీరోల అభిమానులు జగన్ మీద ద్వేషం పెంచుకోవడానికి, సినిమా రంగం ద్వేషం పెంచుకోవడానికి కారణమైనటువంటిది అది వన్ ఆఫ్ ద పార్ట్. బట్ ప్రజలకే ఆ డబ్బులు మిగిల్చేటటువంటి ప్రయత్నం చేసి, ఆడేవాడు గొట్టంగాడు మిగిల్చడానికి మా హీరో దానికి ఇంకా ఎక్కువ పెట్టి కొంటే గొప్ప తప్పించి తక్కువ పెట్టి కొంటే అట్టాగా సినిమాలు ఏమైపోతాయి అంటూ వీళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి, వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి కాదు, సినిమాలు ఏమైపోతాయి అన్నటువంటి ఫీలింగ్తో జగన్ మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు పెంచుకునేందుకోసం ఈ కమిటీ పనికొస్తుంది.